ఆ ప్రాంతం అంతా కూడా మీకు తెలియజేస్తాను. సో 1, 2 అనేది కాదు, టెంట్ అనేది వేసి చక్కగా వ్యవహరిస్తున్నారు అందరు కూడా. ఓం నమో బుద్ధాయ నమః. చక్కగా మనకి మొదట జగన్నాథ మందిరం ఉంది. మందిరం తర్వాత ఇదిగోండి మనకి మహాబోధి మహావీర దేవాలయం అనేది ఆ సమక్షంలో ఉంది. అదైతే మనం చక్కగా దర్శించుకొని ఇక్కడ 6 స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. మరి మనకి అందరూ వజ్రాసన ఒకటి ఈ. సో ఫైనలీ అయితే వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బోధ్గయ అండి. నేనైతే బోధ్గయ అయితే వచ్చాను. బోధ్గయ అనేది వన్ ఆఫ్ ది సేక్రెడ్ పిలిగ్రిమేజ్ సైట్స్ ఫర్ బుద్ధిస్ట్. సో ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా సేక్రెడ్ పిలిగ్రిమేజ్ సైట్. మనకి స్టార్టింగ్ నేను వెనుక భాగం నుండి వచ్చినట్టున్నాను. ఇక్కడ ఫస్ట్ జగన్నాథ్ మందిర్ అయితే ఉంది. సో ఈ మందిరాలన్నీ చూపించుకుంటూ లాస్ట్కి అయితే మనం బోధ్గయ, ద ప్లేస్ వేర్ బుద్ధ గాట్ ఎన్లైట్మెంట్ అండర్ ఏ బోధ్ ట్రీ, అంటే ఒక మర్రి చెట్టు దగ్గర ఎన్లైట్మెంట్ అయింది కదా, ఆ చెట్టు దగ్గరికి ఎత్తి మళ్ళీ మన లోపల ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. మొదట ఈ జగన్నాథ్ మందిర్ దర్శనం చేసుకుని దాని తర్వాత మన దేవాలయంకి అయితే వెళ్దాం. సో మనకి మొదట నేను ఈ పక్కలే వచ్చాను. ఇక్కడ శ్రీ జగన్నాథ్ మందిర్ అనేది స్టార్టింగ్ అనేది ఉందండి. సో ఆ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం దర్శించుకొని బోధి ట్రీకి కూడా మనం వెళ్దాం. సో ద ప్లేస్ వేర్ ద బుద్ధిజం హ్యాస్ స్టార్టెడ్, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బుద్ధిజం. సో ఇది జగన్నాథ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. సో టెంపుల్ స్ట్రక్చర్ చాలా బాగుంది. సో కీర్తనలు వస్తున్నాయి, అదే మెయిన్ ప్రాబ్లం. కానీ సో జగన్నాథ్ మందిర్ స్టార్టింగ్ ఎంట్రన్స్ హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. సో పూరి జగన్నాథుడు వైబ్రెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది దేవాలయం ప్రాంగణం అంతా. సో మొత్తం 6 కాంప్లెక్స్ అయితే ఉంటాయి. సో ఒక్క కాంప్లెక్స్కి అయితే మనం వెళ్దాం. మొదటైతే నాకు ఇక్కడ జగన్నాథ్ మందిర్ కనిపించింది. రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడు. సో మనం అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అయితే మనం దర్శనం చేసుకుందామండి. సో మనం ఇంకా నేను బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్ళాలి. సో మరి అంత టైం అనేది ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వస్తున్నాయి. ఇది అందరూ కూడా ప్రేయర్స్ చేస్తున్నారు. చక్కగా మనకి మొదట జగన్నాథ్ మందిరం ఉంది. మందిరం తర్వాత ఇదిగోండి మనకి మహాబోధి మహావీర దేవాలయం అనేది ఆ సమక్షంలో ఉంది. అదైతే మనం చక్కగా దర్శించుకొని ఇక్కడ 6 స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. మరి మనకి అందరూ వజ్రాసన ఒకటి, ఈ 50 మీటర్స్ గ్రాండ్ టెంపుల్ ఒకటి, బోధి ట్రీస్ ఒకటి, ఇవన్నీ మర్రి చెట్లు 2500 నాటి, శతాబ్దం నాటి, ఏళ్ళ నాటి చెట్లు కూడా ఇక్కడ ఒరిజినల్ మనకి ఎన్లైట్మెంట్ బౌద్ధుడి దగ్గర అయితే ఎక్కడైతే వచ్చిందో ఆ ట్రీ ఇక్కడ ఉందని చెప్పారు. సో అక్కడికైతే వెళ్దాం. దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంది. జగన్నాథ్ మందిర్ ఇదంతా కూడా జూమ్ పెట్టి తీస్తున్నాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి బౌద్ధ ట్రీ అండి. సో అటు నుండి వస్తే మీరు చక్కగా జగన్నాథ్ మందిర్ని మొదట చూసుకొని తర్వాత బోధ్గయలో ఉన్న బౌద్ధ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళచ్చు. నేనైతే ఎలా వచ్చారు కాబట్టి ఫస్ట్ జగన్నాథుడు మనల్ని రమ్మన్నాడు. సో జగన్నాథ్ దర్శనం చేసుకున్నాను. వాళ్ళు పూరి కూడా వెళ్తున్నానండి. ఆ పూరిలో వెళ్ళి మెయిన్ దర్శనం కూడా చేసుకుందాం. సో ఇప్పుడు మనం బౌద్ధ గయలో ఉన్న బౌద్ధ మహావీర దేవాలయంకి అయితే వెళ్దాం. సో
ఈ జగన్నాథ్ మందిర్ టీ-షర్ట్ తీసేయాలి ఒక్క వస్తాను. సో ఇది మనకి శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఎంట్రన్స్. సో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. సో అదే మనకి మెయిన్ మహాబోధి టెంపుల్. సో ఇటువైపు నుండి మీకు వెళ్ళొచ్చండి. నేనైతే ఇటువైపు నుండి వచ్చాను కాబట్టి ఇటువైపు నుండి కవర్ చేసుకోవాలి. సో సన్సెట్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బుద్ధిజం. సో మరి చాలామందికి కాలుతుంది కానీ మరి ఇది ఉన్న వాస్తవాలు మనం చెప్పుకోవాలి. మనకి టోటల్గా 4 బుద్ధిజం పిల్గ్రిజం సైట్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి ఈ బోధ్గయ ఒకటి, బోధ్గయతో పాటు మనకు లూంబిని, సర్నాథ్, ఇంకా కుషినగర్, ఇవన్నీ కూడా మనకి 4 పిల్గ్రిమేజ్ సైట్స్ ఆఫ్ బుద్ధిజం. సో ఫోటోగ్రఫీ ఎలాడో లేదైతే తెలియదు కానీ చాలా అద్భుతమైన ప్రదేశమైన చక్కగా ఇదిగోండి మనకి బుద్ధిజం స్టార్టెడ్ ఫ్రమ్ బోధ్గయ. సో బర్త్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బుద్ధిజం ఐడియాలజీస్ అన్నీ కూడా ఇక్కడ నుండే ప్రారంభం అవుతాయి. అదిగోండి అది మెయిన్ శాంక్చురీ. సో మనకి మొత్తం యావత్ ప్రపంచం మొత్తంలో మనకు 4 పిల్గ్రిమేజ్ సైట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి లూంబిని ఒకటి, కుషినగర్ ఒకటి, దాంతోపాటు సర్నాథ్, ఈ బోధ్గయ. ఇక్కడ ఈ 4 అనేవి చాలా ప్రధానమైనవి. అందులో ఈ బోధ్గయ అనేది మొదటిది. సో చాలామంది ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్ట్ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రేయర్ హాల్లో ఉంది. ప్రేయర్ అయితే చేస్తున్నారు. సో పోలీసులు అయితే అంటున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే, నేను నార్మల్గా లాగర్ని సార్ లాగ్ చేస్తున్నానంటే ఓకే ఓకే అని నవ్వుతున్నాడు, ఏం అనలేదు. సో నేను దేవాలయం ఎంట్రన్స్ ఇటు సైడ్ ఒకసారి కనుక్కొని వెళ్ళాలండి. సో బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆ బుద్ధ స్టాచ్యూ కూడా కవర్ చేస్తే బాగుంటుంది. కానీ బుద్ధ స్టాచ్యూ కవర్ చేయాలంటే మళ్ళీ అది 2 కిలోమీటర్స్. ఇదే 2 గంటలు 3 గంటలు పట్టిస్తుంది. సర్కిల్ విండ్ అంటే ఇదంతా. చూడండి ఇక్కడ నుండి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చక్కగా ఒక సర్కిల్ అనేది. నేను కూడా ఫోన్ అనేది ఎలా ఉంటుందో లేదో తెలియదు కానీ. సో ఫైనలీ అక్కడ కనిపిస్తుంది మనకి మహాబోధి టెంపుల్ అండ్ ద ప్లేస్ వేర్ బుద్ధ గాట్ ఎన్లైట్మెంట్. బుద్ధిజంలో ఉన్న మెయిన్ ప్రధానమైన దేవాలయం కూడా వచ్చాను. ఇక్కడ నాకు తెలిసి ఫోన్లు ఎలా అయ్యిందో మరి తెలియదు. అక్కడ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అయితే ఉంది. సో ఎంతవరకు అలౌడ్ అయితే అంతవరకు తీస్తాను. మిగతా భాగం అనేది బయటకు వచ్చేసి నేను తెలియజేస్తానండి. సో ఇదొక ఎంట్రన్స్. అబ్బో చాలా పెద్ద తతంగం ఎలా ఉంది. దీనికి ఎటు పక్కన చూస్తే అటుపక్క ఎంట్రన్స్ కనిపిస్తున్నాయి. వెల్కమ్ టు మహాబోధి మహావీర్ టెంపుల్. ఇది ఉంది ఇక్కడ మనకి ఈ సైడ్ నుండి కూడా ఇచ్చారు. సో ఫైనలీ లెట్ మీ గో టు మహావీర్ బోధ్గయ టెంపుల్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ కమ్ అవుట్ అండ్ ఫోన్స్ అయితే ఎలాడైతే చెప్తాను, లేకపోతే బయట నేను తెలియజేస్తాను. సో మన బుద్ధిస్ట్ మాస్టర్స్ ఇవన్నీ కూడా ఒరిస్సాలో కూడా చాలా ప్రధానమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. ఆ దేవాలయాలు కూడా కవర్ చేసుకున్నాను. దేవాలయం చాలా అద్భుతం. సో చక్కగా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే అయిపోయిందండి. చాలా నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. మహావీర బోధ్గయ టెంపుల్ అంటే మామూలుగా లేదు. మొత్తం అంతా కూడా ఇది మన కెమెరాకి అయితే 100, వీడియో అయితే 300, దానికైతే 500 మొబైల్ డిపాజిట్ అనేది ఇక్కడ చేయాలి. సో ఇదంతా కూడా ఒక మహాక్షేత్రంలా ఉంది. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆ బోధిని
గౌతమ బుద్ధుడిని చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. సో నా అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ క్యాప్చర్ మోర్ అబౌట్ ద టెంపుల్. లోపల అయితే ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ అయితే వచ్చి చక్కగా ప్రేయర్స్ ఏంది, ఇదేంది, బుద్ధిస్ట్ టీచింగ్స్ ఏంది, ఇదంతా నెక్స్ట్ లెవెల్ అండి. నేనైతే ఒక 2 బుద్ధుల విగ్రహాలు కొన్నాను. బీహార్. సో ఫైనలీ అయితే నా గయా ప్రయాణం అయితే నేనైతే చక్కగా ఈ బౌద్ధ మెయిన్ టెంపుల్తో అయితే పూర్తి చేస్తున్నాను. చాలా అద్భుతమైంది. నేనైతే లోపల చాలా విషయాలు మీకు తీయాలనుకున్నాను కానీ తీయలేకపోయాను. సో చక్కగా లోపలికి వెళ్ళి కెమెరా ఉంటే చక్కగా ప్రేయింగ్స్ ఏంటి, ఇదేంటి, ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పటి వరకు బుద్ధిజంలో నేను చూసింది ఒకలా ఉంటే ఇక్కడ మనకి సాక్షాత్తు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు తాండవం ఆడినట్టే ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేయర్స్ కూడా ఇవన్నీ కూడా నేను కాసేపు అయితే చాలా మౌనం పాటిస్తూ సుమారు 1 గంట వరకు నేను ఎందుకు మీకు వీడియో తీసేటప్పుడు పొద్దునలా కనిపించినా కూడా సాయంత్రం వచ్చేసరికి చీకటి ఎందుకు పడిందంటే దాదాపు 1 గంట వరకు నేను లోపలికి వెళ్ళి చక్కగా ధ్యానం అయితే చేసుకున్నాను. మనకి అక్కడ సాక్షాత్తు స్టార్టింగ్ మనకి గౌతమ బుద్ధుడి దేవాలయం, మెయిన్ దేవాలయం ఉంటుంది. దాని పక్కన మా వజ్రాసన అని ఉంటుంది. వజ్రాసన ఏంటంటే ప్రేయర్ హాల్ లాగా ఉంటుంది. చాలామంది బుద్ధిస్ట్ అందరూ కూడా అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇది మామూలుగా లేదు, హై లెవెల్ ప్రేయింగ్స్ లా ఉంది. మొత్తం టెంట్ వేసుకొని వాళ్ళ అంకితం దానికి చాలా రోజుల వరకు అంకితం చేస్తున్నట్టు టెంట్ లోపల ఉండి మనకు టీచింగ్స్ అనేవి చదువుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా. మరి ఆహారాలు ఇవన్నీ అయితే ఇక్కడ మ్యాక్సిమం 3-4 రోజులు అయితే నేను మళ్ళీ వచ్చి నేను ఒక 3-4 రోజులు పరిశీలించి మీకు చక్కగా మొత్తం ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ చూపిస్తానండి. చాలా అద్భుతమైన ప్రదేశం. ద ప్లేస్ వేర్ గౌతమ్ బుద్ధ గాట్ ఇస్ ఎన్లైట్మెంట్ అంటే బుద్ధి ట్రీ. అక్కడ 2500 సంవత్సరాల నాటి మర్రి చెట్టు అయితే అక్కడ ఉంది. నేను చక్కగా చెట్టును కూడా చక్కగా తాకాను. సో నాకైతే ఇక్కడ రాకముందే ఎన్లైట్మెంట్ ఆల్రెడీ అయిన తర్వాత గౌతమ బుద్ధుడు ఎన్లైట్మెంట్కి ఇక్కడికి వచ్చాక అయితే నాకు రాకముందే నేను వచ్చి చక్కగా మళ్ళీ వీక్షణ అయితే చేసుకున్నాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బోధ్గయ అండి. నేను ఇక్కడ నుండి నేను రేపు రాజగిరి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నైట్ ఏదైనా ప్లాన్ చేసుకుని మిగతా విషయాలు అక్కడ తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టేట్ బై, టేక్ కేర్. సో ఈ డ్రెస్సులన్నీ కూడా ఈ స్విట్జర్లాండ్ వాళ్ళండి. నేను ఇందాక మాట్లాడాను వాళ్ళతో. నేనే స్విట్జర్లాండ్ ఏంటి, టిబెటియన్ ఏంటి, భూటాన్ ఏంటి, ఇదేంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ. బాగుంది, వైబ్ అయితే చాలా చాలా బాగుంది. సో నేనైతే మ్యాక్సిమం ఎక్కువగా మాట్లాడట్లేదు, ఎందుకంటే నేనేమి తీయలేదు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ ఇంకాసేపు అయిన తర్వాత నేను మళ్ళీ గయా వచ్చి చక్కగా ఆ ప్రాంతం అంతా కూడా మీకు తెలియజేస్తాను. సో 1-2 అనేది కాదు, టెంట్ అనేది వేసి చక్కగా ఎంత ప్లేసింగ్స్ అంటే డెడికేటెడ్ ప్లేసింగ్స్ అంటే ఇదిగోండి. ఇక్కడ మనం ఇలా చల్లపెడితే ఇక్కడ నుండి చాలామంది జనం వస్తూనే ఉన్నారు. చాలా అద్భుతమైన దేవాలయం అండి. నేనైతే నాకు మనసు చలించిపోయాను. ఫస్ట్ టైం నా దగ్గర ఫోన్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. కానీ అక్కడ ఫోటో అడిగాను, ఫోటో తీసుకుందామంటే 200 ఆ 200కి బయట నాకు గోల్డెన్ ప్లేట్స్తో గౌతమ బుద్ధుడు ఉన్నాయి. బౌద్ధ ట్రీ దగ్గర నా ఫోటో కన్నా చక్కగా గౌతమ బుద్ధుడివి ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పి ఆ బౌద్ధ ట్రీలో ఉన్న గౌతమ బుద్ధుడివి ఒక 2 సంబంధించిన లాకెట్లు కొన్నాను. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో మనకి విశేషాలంటే ఇవేనే. ఇంకా జనం అంటే మరి రాత్రి పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వస్తూనే ఉంటారు జనం. మరి పోస్తారు రాలరు. బాగుంది, వైబ్ అయితే చాలా చాలా బాగుంది. కానీ ఒకటే నచ్చలేదు ఏంటంటే కెమెరాకి వీడియో నేను అప్పటికీ అన్నాను, సార్ నేను వీడియో కెమెరాకి 500 అవుతుంది కదా, 500 ఇచ్చేసి నేను నా మొబైల్ పట్టుకొని వెళ్ళి వీడియో తీసుకుంటాం కావస్తే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకుంటాను అన్నాను. కానీ వాళ్ళు స్ట్రిక్ట్లీ అన్యోన్య కారణం వల్ల వాళ్ళైతే వద్దన్నారు. మరి ఎందుకు వద్దన్నారని తర్వాత విషయం, కానీ వద్దన్నారు. మరి వద్దన్నారని చెప్పేసి నేను మరి ఏమీ తీయలేదు. ఈ కమలాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. బాగుంది, చాలా బాగుంది. బోధ్గయ అయితే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్. స్టాచ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ బోధ్గయలో వచ్చి చక్కగా గౌతమ బుద్ధుడు దర్శనం చేసుకొని తను ఎక్కడైతే ఎన్లైట్మెంట్ అయిందో ఆ ఎన్లైట్మెంట్ అయిన ప్రదేశంలో ఉన్న చెట్టు కింద ఉంటే మీకు ఎన్లైట్మెంట్ అవుతుంది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుండి నేను రేపు మ్యాక్సిమం రాజగిరి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి చూస్తున్నాను. ఇవన్నీ కూడా జాగ్రత్తలన్నీ కూడా మనకు చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా బాగుంది, దేవాలయం అనేది నెక్స్ట్ లెవెల్. సో ఇదంతా కూడా మనకు మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా బోధ్గయ సెంటరు లోపల ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి అయితే చక్కగా చిన్న క్లిప్ అనేది తీస్తాను. బాగుంది, గౌతమ బుద్ధుడి లోపల ఎలాగో వెళ్ళి మనం అక్కడ తీయలేకపోయాం, కానీ కనీసం ఎక్కడైనా తీసుకుందాం చక్కగా. బ్యూటిఫుల్, చాలా బాగుంది.
బాగున్నాయి. కనీసం ఇవేనా మీకు తీసి చూపించగలను. ఇదంతా కూడా మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా బోధ్గయ వాళ్ళు వీళ్ళందరూ వ్యవహరిస్తున్న వాళ్ళందరూ కూడా. ఓం నమో బుద్ధాయ నమః.